సరికొత్త కబుర్లతో కథా ప్రాంగణం మీకు స్వాగతం పలుకుతోంది. ఒకప్పుడు చలామణిలో ఉన్న అనాల కథ తెలుసుకోవాలని ఉందా? కానీకి కొరగాని అనే పడికట్టు పదం వెనుక కానీ కథ ఏంటి? అసలు అనా అంటే ఎంతమందికి తెలుసు? అనా గురించి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, అనాను వాడిన వాళ్ళు మీ అనుభవాలు షేర్ చేసుకోండి. కానీకి పనికిరాని అంటూ చిన్నప్పుడు విన్నమాట. కానీలు వదిలి అనాల గురించి చెప్పుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు అనా అంటే ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో చెప్పండి. బ్రిటిష్ పాలనలో రూపాయి 16 అణాలు, మామూలుగా లెక్క ప్రకారం 96 పైసలు అవుతుంది. కానీ రూపాయికి 16 అణాలు అనేది ఫిక్స్ అయింది. 16 అణాల తెలుగు పడుచు అని కూడా అంటుంటాం. అనా అంటే 6 పైసలు. దో అనా వాడుకలో పిలుపులో దొవ్వ అనాగా మారింది. 4 అణా అంటే 4 అణాలు. అర్ధనా అంటే 3 పైసలు. మనకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ లెక్క కొనసాగింది. 1957లో దశాంక విధానం అమల్లోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయా పైసలు కొత్త పైసలుగా నిర్ణయించారు. 1964లో నయా పైసను పైసగా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను 4 అణాలు అని, 50 పైసలను 8 అణాలు అని వాడడం అనేక భాషల్లో వినపడుతుంది. ఇక అణాల లెక్కల్లోకి వెళ్తే అణా అంటే అణాలో 12వ భాగం లేదా దమ్మిడి. దమ్మిడికి కొరగావు అంటుంటారు. అదే అంటే అణాకు కూడా పనికిరావని అర్థం. దో అణా అంటే 12 పైసలు. దీన్ని కొందరు బేడా అంటారు. అర్ధ అణా అంటే 3 పైసలు. దీన్నే పరక అని కూడా అంటారు. ఇప్పుడు అణాలు లేవు, కానీ నాటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకనాటి చిల్లరను చిల్లరగా తీసి పారేయకండి. వాడుకలో లేని ఈ నాణేలు ఇప్పుడు మార్కెట్లో విలువ చేస్తున్నాయి. కొన్ని వెబ్సైట్స్లో వాటిని కొనేవారు ఉన్నారు. ఈనాటి తరానికి ఒకనాటి ఆనాటి తరం అణాలను పరిచయం చేసే ప్రయత్నం ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అనా నాణేలు చూసిన వారు ఆ అనుభవాలను కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఒకనాటి నాణాల చరిత్రను, ఆనాటి జ్ఞాపకాలను మీకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ వీడియో. స్టే ట్యూన్.